వీళ్ళిద్దరు కూడా చేసేది కూడా నాకు అప్పుడే అర్థమవుతాడు. వీళ్ళిద్దరు పవర్ఫుల్, వాళ్ళకి మూడేమో ఆయన ఆయన సిగ్గుపోదా వద్దామన్నా సందకాడు వల్ల కొత్త పిన్ ఇచ్చింది. నువ్వు రమ్మా, నీ కాపు ఒక్క దుక్కు ఫ్రీ, డబ్బులు పెట్టిస్తా 500 చూడా. ఒక్క కింద కాదు నేను చూపిస్తా. ఈ టాటోలు మనకు 4 ఉన్నాయి. వచ్చేది లేదు. ఆయన వాట్సాప్ చూస్తాను ఎన్నెందో. ఎందుకులేమో మీకు సమస్య. తొందరగా పిల్లలు ఎన్ని కిలోమీటర్లు ఉన్నా 30 ఇదే కదా. అందుకే ఇటు మధ్య 12 వేసారైనా రేపు రాత్రి గ్రామకి ఏం అవసరం లేదు. ఇంటికి ఉండాల్సిన పని. సరే ఇది జాబ్ వచ్చావు వచ్చాను. సరే ఏమక్క ఏమా డ్రమ్మ కానుకునే ముందు రామ్మ నీకు సెంట్రల్ పొండు మీద పొండు కూడా కట్టిస్తా. ఒక్క పొండు అన్ని తెచ్చిన సుమారు ఇన్ని ఉన్నాయి. సిమెంట్ తెచ్చి నువ్వు మాట్లాడుతూ మేము మర్చిపోతాం అంతే. సిమెంట్ మొచ్చుకో ఉంటాను. సిమెంట్ వేయడమో మెచ్చిచ్చేయడం అంతే. పొండు ఒక్క పొండులో కుక్కలేమో చచ్చిపోయి నువ్వు వడగొట్టుకొని ఇచ్చిన అన్నీ పట్టు. నీకెందుకు సమస్య ఒక ఊరు మా ఎత్తు వస్తుంది. అందులో 120 బా 20 అప్పుడు బెస్సులో ఉండింది, ఇప్పుడు తగ్గిపోయింది. నిన్న తగ్గిపోతుంది. ఎంతో ఉంటుంది 10 నిమిషాలే చూపింది. మీకెందుకులేమో సమస్య. తొందరగా పిల్లలు వేసి ఎవరో నడుచుకొని వస్తా. వీళ్ళంతా ఏడుస్తూ ఇటు వయసులో వచ్చి పనికి రాదు. నువ్వైతే బాగున్నావు రామన్న మాటనే. నీ పొన్ను కట్టిస్తారని ఊళ్ళో లేవు. నాకు అప్పుడే తెలుసు పొన్ను ఉండేమో ఎట్లుంటుంది, పొన్ను లేదేమో ఎట్లుంటుందని. నువ్వు రావా వా.
ఏం మాట్లాడుతున్నావా? నేను ఎవరితో మాట్లాడుతున్నావా? నేను డాక్టరు. అవును, ఖచ్చితంగా. ఏమి నీ డౌటా? నువ్వు ఎరుపులో ఎగ్గులో మేము ఏం కనపడతాను నీకు? ఎగ్గులో అయినా కనపడతాను. డాక్టర్లు ఇట్టుంటారు ఎక్కడారు? నైస్ గా డాక్టర్ అంటే ముస్లిం అనుకోటియా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు, నర్సులు ఎంత నీట్ గా ఉంటారు, బాగా నీట్ గా ఉండి బాగా కథల సొక్క వేసుకొని తెల్లగా మలుపులు పెట్టుకొని కాదా ముసలిదాన్ని అనుకుంటే ఈ వయసులో ఉండే తెలియదబ్బా. నీకు కూడా పొల్లు గుడి కాదురా, నేను డాక్టరా? రైతే. నిన్ను చూస్తా ఉంటే నిన్ను చూస్తా ఉంటే మూడుసారి ముద్దు పెట్టే నువ్వు వాళ్ళకి ఇచ్చే వాళ్ళ పని వాళ్ళు చేస్తారా? ఏం మాట్లాడతావు నువ్వు? నేను ముందు నువ్వేం పని చేసేది? ఏం పని చేస్తారా? ఏం మాట్లాడతావు? నేనేం మాట్లాడలేదు. డాక్టర్ నేను నిన్ను చూస్తా ఉంటే నన్ను చూస్తా ఏం పట్టాలరా? అని గుర్తించాలి. ఏమయ్యా ఏం చేయాలి? నీకేం పని? ఆడవాళ్ళ చోటు కూడా సాధించేసిన వాంచేది ఏం నోటు తెచ్చుకోండి ఇక్కడ చూసాను. అవునా? ఆయనకి ఇప్పుడు నోటి పక్కనే తిరుగుతుంది. ఇప్పుడేమి నోటి కట్టు కట్టినా డాక్టర్ నువ్వు కానీ అంటాను చిన్నమాట. లక్ష్మబాల్ ఈ కథ పిలిచినాడే ఏం పేరు? కొండారెడ్డి. మా అన్నదమ్ముని ఖర్చ ఆయన పొల్లి లేవు.
కొండలు మెచ్చుకున్నాడు ఒప్పుకున్నాడు. నీ ఊరేమి నీ పేరేమి? నా ఊరా? నా ఊరితో నీకేం పని? నువ్వేమేం పని చేస్తావా? నీ పేరుతో నా ఊరితో నాకేం పని? నీ ఊరా? నీ పేరా? నీ ఊరా? నా ఊరా? నా పేరా? నీ ఊరు నీ పేరు. నా ఊరు కావా? నా పేరు కావా? ఫస్ట్ నా ఊరా? నీ పేరు. నా పేరు? నా పేరు? నీ పేరు? నా పేరు చెప్పాలంటే నాకు కూడా సిగ్గే. సిగ్గు చిన్నప్పుడు బాయ్ మన బాయ్ ఇంకేం సిగ్గే నీకు? నా పేరు చెప్పలేదా? ఇంకే కూర్చిన ఇంకేం నీ సిగ్గు? గొడవలేని ప్రస్తావా పేరు చెప్పమా? నేను చెప్పిన పెట్టాను. గొడవలేని ప్రస్తావ నా పేరు చిన్నగా చిన్నగా చేసేది పొట్లో పొల్లు ఓడియం చేస్తారా మా అన్నదమ్ముడికి? నేను చెప్పిన పెట్టానా? కాదు రాక్షసి కదా కోరం నీకు ఇవాళ అవుతుందా ఈ లేక చేస్తావు గుమ్ముడు మా అన్నదమ్ముడి గుమ్ముడు మీకు ఇదే పోయలేదు కొక్కి నువ్వు పై కొక్కి తగిలిస్తావు నేను కింద కొక్కి తగిలిస్తా. కథకుకి చెనకుకి చూడు కట్ట చూసుకోండి నా పక్కన కొక్కి ఇట్ట మా బావరా? మా బావ నువ్వు బాబా సొంతం మా బావ. అయ్యా మా ఎక్కడ కూడా నది నీ కూడా మెల్లగాడే మా అక్కడ మూడికి నాకు మెడగాడు తీతాడు. లేకపోతే తొలగలేవు నీ దగ్గర తొలగకుండా ఇక్కడ వస్తాడు నాకు పెళ్లి నేను పుష్పతి కూడా రాలేదా? పుష్పతి ఆయన దగ్గర మరి మధ్యాహ్నానికి అయిపోతావు పుష్పతి గాలి వేయాలి ఎక్కడ లోడ్ చేస్తాడు యాడే తీసుకు అన్నోడు. నా వయసు ఎంత? 13 సంవత్సరం అంతే. అంతేనా? నా వయసు అంతే. 16 వల్ల 12 ఇప్పుడు ఇంకా 16 వల్లేదా? 12 రాలేదా? 12 అయిపోయి 14 ఉన్నాను వల్ల బావా నాదంటే మా వయసు బావా నీకు చూపినా నేను ఎంత బావా నాది? కాదు అందుకే నువ్వు మీ బాగుండనుకోలే. ఇప్పుడు 16 వయసు వస్తే మన భయంలే. మా బావ చెప్పాలి నాది ఎంత బావా వయసు? 25 అంటే ముదిరి పిల్లి వెళ్ళాలి. ఇప్పటికి ఇంకా నీ వయసు 16. ఫస్ట్ నీ ఊరు నీ పేరు చెప్పు. నా ఊరు చెప్పినా నీ పేరు. నా పేరు చెప్పిన నా ఊరు చెప్పమ్మా. నా ఊరు పేరు కోలారి అంటారు. నీది కోలారి. అవును. దాని పక్కన నది ఆలాడి అంటే అదే ఊరు అది. నీ తిరిగి పడి బాగా తెలిసి ఆలాడి ఆయన మా బావే. ఆయన కూడా బాగా ఆనందించినాడు. బావా కోలారి ఆడ బావాలి కింద ఉండాలని చెప్పు. బావా ఎవరికి బావాలి? అదే ఏలాడు పక్క. నా ఊరు అది కాదు. ఏం పేరు? నా ఊరు గుంతకల్లు అంటారు. నాకు గుర్తి అంటారా? సబలిస్ట్ గుర్తి గాని ఆర్మాస్ట్ గుర్తి గాని నువ్వు పెసుకొద్దు. ఈ రెండోళ్ళు మొగోళ్ళందరిది గుర్తే. సబలిస్ట్ గుర్తు కానీ ఆర్మాస్ట్ గుర్తు కానీ మా మామ గుర్తు కానీ మా సంగారెడ్డి గుర్తు కానీ ఇక్కడ ఉండే మొగోళ్ళ గుర్తులు ఎవరైనా కానీ నీ గుర్తులన్నీ నా గుర్తుల్లో తీసుకోవాల్సిందే. నువ్వు ఎవరు గుర్తి గురించి పెట్టుకున్నా కూడా కొండరెడ్డి పెట్టుకోవద్దు. ఆయన 4 ఏళ్ళు చేస్తా నీకు. సరే నీ ఊరు చెప్పినా నీ పేరు చెప్పినావు. నీ అడ్రస్ చెప్పు. నీ డోర్ నెంబర్ ఏమన్నా? నా డోర్ నెంబర్ నీ డోర్ నెంబర్ బాబా నా పేరు అయినా చెప్పినా నా డోర్ నెంబర్ అడుగుతాను ఎట్లా? డోర్ నెంబర్ చెప్పేది చెప్పేది ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ కూర్చో. డోర్ నెంబర్ చెప్పి ఏం బావా
వాటిలో చెప్పకూడదు నా పేరు సుష్మిత చూసుకుంటా అంట కింద పెట్టినారు ఏమన్నా బరువు సరే నన్ను ఇక్కడికి ఎందుకు వెళ్ళినావు? ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఆ బాంబుల బట్టి మీద శ్రీరం సిన్నారెడ్డి వారి కొండమ్మ గారికి పురిటిని పిలిస్తే కారం వేసాలు పిలిపించారు. పురిటి నొప్పులు ఎక్కువగా ఉన్నాయని కాపు చేసేదాన్ని నన్ను పిలవలేవా? కారం వేసానికి రేట్ ఎంత? రేటా? గంటకి ఏది ఎంత, నిమిషానికి ఏది ఎంత, టైం బట్టి రేటు. ఇప్పుడు గంటకైతే ఒక రేటు, గంటకైతే ఒక రేటు, అర్ధ గంటకైతే ఒక రేటు, అర్ధ గంట రేటు, ఒక రేటు, ఒక రేటు, ఒక రేటు. రేయి అయితే రోజు బిస్గా ఉంటుంది. గంటకైతే 2000, 2 గంటలకైతే 4000, పొగులు అయిపోయినంత 5000, 5000, నైట్ జరిగినంత 20,000. 20,000 నైట్ గాని పొగులు గాని 10 రాత్రులు బుకింగ్ చేసేస్తాను నేను. ఏమన్నా కానీ ఎవరు చేస్తావా? నీకే నాక 10 రాత్రులు జరిగి ₹1,00,000 అవుతాయి. లక్ష కాబట్టి ఏమి ఎంతమంది దగ్గర ఉండదు చూడు, ఎర్ర చల్ల ఇచ్చేస్తే కాదు పెట్టుకోబోదు. ఏంటియా? అయ్యే లోట్లో కాగితాలు మాఫీ చేశాడు మోడీ. ఇప్పుడు 5 మెట్ట కొట్టాడు మోడీ. మెట్ట ఇప్పుడు అన్ని 500 లోట్లు నీ ఎప్పటి నాకు మళ్ళీ ఆయన నా గొబ్బునా కొడుకులే మంచితంగా చెప్తారు. సరే నన్ను ఇక్కడ పిలిచావా? బాగా ఎంత ఉన్నాయి ఏమిటిరా? అయ్యా ఇవ్వలా నా చేత కూర నీకు అన్ని ఎక్కువే. నా చేత ఉంది. ఉండేది ఒకటి తక్కువ ఉంది. లింగం అట్టుగాదే నీకు అన్ని లక్షణాలు ఉంటాయి. అవును. నీకు ఈ రకం లేదు. రకమే అది కాదే నీకు ఏమో నాకు అర్థం కాదా? ఇప్పుడు అడవులకు ఇప్పుడే రేపు కాదు, ఇప్పుడే చెప్పు. రేపు కాదు ఇప్పుడే ఇప్పుడు కాదు ఎప్పుడు ఏం తెలుసుకుంటావు నీ అప్పుడు నేను పసిబిడ్డి నేను అట్లా మాట్లాడకూడదా? అట్లా అవును. నువ్వు ఎవరి మోసంలా మగవాళ్ళు కాదంటేనే నాకు పడదు. నువ్వు పుష్పతి కాలా? పుష్పతి కాదా? నువ్వు పుష్పతి కావాలి కొండారెడ్డి దగ్గర పోవని చెప్పిన అప్పుడే ఏమన్నా మాత్రం నేను ఆడవాళ్ళకే చేసేది. మగవాళ్ళు ఏవా? మగవాళ్ళు చేయను. ఇప్పుడు తిరిగి కొండ దగ్గర మనప్ప కొండమ్మ గారికా? సరే పిల్లంపు అమ్మా.